ఆ మాట చెబుతున్నా, నేను పరిశుద్ధుడిని కదా, మరి నా పిల్లలు మీరు అపవిత్రులు ఎట్టవుతారు? మీరు ఎలా పాపంలో ఉంటారు? మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉంటే ఏం జరిగింది? లోకానికి వెలుగవుతారు. పరిశుద్ధులై ఉంటే ఏం జరిగింది? మీరు చెప్పిన మాట లోకం వింటదే, లోకం నీ వైపు తిరిగిద్ది. నువ్వు లోకం వైపు తిరగటం కాదు, నువ్వు లోకాన్ని నీ వైపు తిప్పాలి, నా వైపు తిప్పాలి. ఇది బాధ్యత. అరే రే 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 అన్యులు చూడండి, అన్యుల్ని చూడండి. వాడు కార్యక్రమం పెట్టుకుంటే వాడు ఎంత నిష్ఠతో చేస్తాడో చూడండి. సిగ్గు తెచ్చుకోవద్దు మనం. సేవకులు, మాంత్రికులు చూడండి, వాడు దెయ్యాలను ఆవాహనం చేసుకోవటానికి, ఆ దెయ్యాల దయ కోసం వాడు అశుద్ధం కూడా తింటాడు. తెలుసా మీకు మాంత్రిక విద్యలు అదొకటని ఉందని? తెలుసా మీకు మాంత్రిక విద్యలు